హరీష్ రావు గారు ఎట్లా ఉండవచ్చు? వారి ఆలోచన తీరు ఎట్లా ఉండవచ్చు భవిష్యత్తులో? ఏమిటి ఆయన? అంటే హరీష్ రావు గురించి మాట్లాడేటప్పుడు మనము రోల్స్‌ని కొంచెం డివైడ్ చేసి మాట్లాడితే థింగ్స్ బికమ్ మోర్ క్లియర్ అనిపిస్తది. అంటే ఎట్లా? ఒకటేమో పొలిటీషియన్‌గా, ఆ! రెండోదేమో అల్లుడిగా, హుహుహు. హ్మ్. మూడోదేమో అడ్మినిస్ట్రేటర్‌గా ఆ! యాస్ ఎ మినిస్టర్. ఆ! మంచిది. ఓకే. విభజన బాగుంది. సో, మనం ఈ మాట్లాడే తీరంతా గూడా మనం ఒక ఫ్రేమ్‌లో ఉండి మాట్లాడుతున్నాం. మనం ఎవ్రీ ఇంటర్వ్యూ ముందు గూడా మనం ఒక క్లెయిమర్ పెడతాం. ఏందంటే దీన్ని ఇట్లే చూడాలి అనే ఉద్దేశంతోటి. సో, బిగ్ 5 థియరీ ఒకటి అండ్ సైకో అనలిటిక్ పర్స్పెక్టివ్ ఒకటి. ఈ రెండిటిని మేళవించి కొంచెం స్వేచ్ఛ తీసుకొని మాట్లాడదాం. హరీష్ రావు గారిని మనము ముందుగా ఒక అల్లుని పర్స్పెక్టివ్‌లో చూస్తే కేసీఆర్‌కు నమ్మిన బంటు మేనల్లుడు. భారతదేశంలో అందులో తెలుగు రాష్ట్రాల్లో మేనమామ అల్లుడు అని అంటే దే ఆర్ నాట్ డిఫరెంట్ అనే ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంటుంది. ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. తర్వాత మన కుటుంబాల్లో మామ అల్లుడు ఒక కాంబినేషన్ అయితే ఇంకో కాంబినేషన్ బావమరుదులు, మేన బావమరుదులు. సో ఒక సామెత కూడా ఉంది కదా, అంటారు బావ బామ్మర్ది ఒకవైపు ప్రపంచం అంతా ఒకవైపు అని. సో ఇవి ప్రధానంగా చాలా స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్టివ్తో ఉన్నది. సో మన హరీష్ రావు గారు కేసీఆర్ దగ్గర చిన్నప్పటి నుంచి కలిసి పెరగడం ఒకటి కాకుండా వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నాడు. కాబట్టి ఒక స్ట్రాంగ్ ఫాదర్ ఫిగరు ఎవరు హరీష్ రావుకు అని అంటే డెఫినెట్గా కేసీఆరే నిలబడతారు మనకు. సో అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న హరీష్ రావు పెరుగుతున్న క్రమంలోనే ఆయన దగ్గరగా ఉండి ఆయన ఒక స్ట్రాంగ్ ఫాదర్ ఫిగరు, స్ట్రాంగ్ అథారిటేటివ్ ఫిగరే కాకుండా ఒక ఐడియలిస్టిక్ పర్సనాలిటీ కూడా హరీష్ రావు చూసిండేమని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే హరీష్ రావు చేసే పనులు కానీ, మొబిలైజేషన్ విషయంలో కానివ్వండి, ప్రభావవంతంగా మాట్లాడడం విషయంలో కానివ్వండి, మనము హరీష్ రావు విషయం లోపల కేసీఆర్ నుంచే ఇవన్నీ పుణికిపుచ్చుకునేమో అని మనకు అనిపిస్తుంది. సో ఈ మామ అల్లుల బంధం ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే పార్టీ ఉద్యమం మొదలై నుంచి ఇప్పటి వరకు మీరు చూడండి, ఎలాంటి క్రైసిస్లు అయినా సరే కేసీఆర్ గారు ముందు హరీష్ రావుకినే ముందు పెడతారు. హ్మ్. కానీ ఏ క్రైసిస్ అయినా సరే చాలా సమర్థవంతంగా, చాలా ఎఫెక్టివ్గా దాన్ని ఆర్గనైజ్ చేస్తాడు. అది లీడర్లు ఎవరైనా క్రైసిస్ వచ్చినప్పుడు బయటకు పోయేటప్పుడు వాళ్ళను ప్రొటెక్ట్ చేయడంలో కానివ్వండి, లేదు మనం ఉద్యమానికంటే ముందు కూడా ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు ఎక్కువ మంది లీడర్లు బయటకు పోతారేమో అనుకున్నప్పుడు వాళ్ళందరినీ ఒక కలిసికట్టుగా నిలబెట్టడంలో కానివ్వండి, ఎవ్రీ టైమ్ హరీష్ రావు హ్యాస్ వెరీ సీరియస్ ఆర్గనైజేషన్ ఎబిలిటీస్. సో ఇది దేనివల్ల వచ్చింది? ఇది ఒకటి ఒక లీనేజ్ వల్ల రావచ్చు, డిఎన్ఏలోంచి. రెండోది అబ్సల్యూట్గా వాళ్ళ మామ నుంచి ఇది పుచ్చుకునే లక్షణం. ఒకటి మామ అల్లుల బంధం చాలా స్ట్రాంగ్ బంధం కాబట్టి పేరెన్షియల్ రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మన ఇళ్లలో మేనమామని ఏమంటాం మనం? సెకండ్ ఫాదర్ అంటాం, అవును. సెకండ్ కేర్ గివర్ అంటాం. సో అలాంటి లక్షణాలతోటే మన హరీష్ రావు కూడా కేసీఆర్ గారి పట్ల లీడర్షిప్ పట్ల కానివ్వండి, లేదా పర్సనల్గా కేసీఆర్ పట్ల కానివ్వండి, అనే అవకాశం దొరికిన ప్రతి చోట్ల తనను తాను ఎప్పుడూ ప్రొజెక్ట్ చేసుకోడు. ఎక్కడ కూడా ఓన్లీ కేసీఆర్ను మాత్రమే ప్రొజెక్ట్ చేస్తాడు. అది ఎంత గొప్ప విషయాన్ని కానీ, ఎంత గొప్ప పని అని కానివ్వండి, కేసీఆర్ అనే పదం లేకుండా ఆయన ఏ ప్రెస్ మీట్లు పెట్టడు, ఏ సభలు ఉద్దేశించి మాట్లాడు, ఎక్కడ కూడా ఏ విషయంలో అయినా సరే ముందు కేసీఆర్ని పెట్టి తర్వాత మాట్లాడతాడు. సో ఇంత గొప్ప లాయాలిటీ, ఇంత గొప్ప కనెక్టివిటీ, ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం వల్లనే సాధ్యమైందని నాకున్న ఫ్రేమ్ అనాలిసిస్ లోపల చెప్పబడుతుంది. కానీ ఇక్కడ అంటే మీరు వారిని ఒకే ఊరు వారు కాబట్టి మీకు ఎక్కువ తెలిసి ఉండొచ్చు అవును, కదా. అవును. ఈయన పార్టీ పెడతాడని, రాజకీయంగా మామయ్యన ఏమి రాజకీయాలు ఏమి ఉండవు కదా అని అంటారు కదా. ఈయన ఆలోచన తీరు చూసుకున్నప్పుడు ఇలాంటి ఆర్గ్యుమెంట్కు భిన్నంగా వివరించే అవకాశం ఉన్నదా? లేదండి, ఇప్పుడు హరీష్ రావును మొత్తం ఈ 20-30 సంవత్సరాల కాలం నుంచి మనం చూస్తూ ఉంటే ఐ ఫాలోస్ ఎ వెరీ సీరియస్ ప్రిన్సిపల్. రాబర్ట్ గ్రీన్ అని ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు. ఎవరు? రాబర్ట్ గ్రీన్. రాబర్ట్ గ్రీన్. 48 పవర్ఫుల్ ప్రిన్సిపల్స్ టు బికమ్ మోర్ పవర్ఫుల్ అని. దాంట్లో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, ఏంటంటే యూ షుడ్ నాట్ షైన్ యువర్ మాస్టర్ అని, ఓవర్ షైన్ దాన్ మాస్టర్. అంటే నీ మాస్టర్ కంటే నువ్వు ఎక్కువ షైన్ కాకుండా ఉండడంలో ఒక పెద్ద పవర్ నీకు జనరేట్ అవుతుందని. సో ఈయన మాస్టర్ ఏంటి? కేసీఆర్ గారు ఈయన మాస్టర్. ఓకే, ఆయన కానీ ఓవర్ షైన్ ఓవర్ షైన్ కాకూడదు అని ఒక నియమం పెట్టుకున్నాను ఆయన.
ఎందుకంటే మీరు చూడండి ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్ని రకాలైన వదంతులు కానివ్వండి, ఎన్ని రకాలైన రూమర్స్ కానివ్వండి, ఏమన్నా మాట్లాడండి, ఎప్పుడు కూడా అన్రెస్ట్ ప్రజెంట్ చేయడం కానీ, కేసీఆర్ను దాటిపోయి మాట్లాడడం కానీ, కేసీఆర్ను తులనాడడం కానీ, మీరు పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ ఎక్కడ కూడా ఏ చిన్న విషయం కూడా ఎప్పుడు కూడా మాట్లాడిన సందర్భాలు ఎవరికి కూడా లేవు. చాలామంది పొలిటీషియన్ విషయం లోపల వాళ్ళ మాస్టర్ పట్ల రకరకాల అసంతృప్తులు వ్యక్తం చేస్తుంటారు, రకరకాలుగా కామెంట్ చేస్తుంటారు, తర్వాత డిస్క్లైమర్ ఇస్తారు, నేను అట్లా కాదు ఇట్లా కాదని. బట్ వేరే హరీష్ రావు గురించి మాత్రం ఎప్పుడు కూడా ఇది బయటకు రాదు. బికాజ్ హీ ఫాలోస్ దట్ ప్రిన్సిపల్. హీ హ్యాస్ అ వెరీ సీరియస్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈయనకి ఇంకో గొప్పతనం ఏంటంటే హరీష్ రావుది, ఆయన ఎప్పుడు కూడా మీడియాలో సంచలనం కావాలి, మీడియాలో కనబడాలి అనే యావ కూడా ఉండదు ఆయనకు. రైట్. వాట్ ఈస్ దట్ ఈజ్ మెయిన్ స్ట్రెంగ్త్ అంటే కనెక్టింగ్ విత్ ద కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు మీరు అనే 3 సార్లు మినిస్టర్ అయ్యాడు. ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్లో మినిస్టర్ అయ్యాడు, తర్వాత ఈ లాస్ట్ 10 ఏళ్ళలో 2 సార్లు మినిస్టర్ అయ్యాడు. ఓకే, మినిస్టర్ అయినప్పుడు కూడా హీ నోస్ హీజ్ బౌండరీస్. ఆయన బౌండరీస్ సెట్ చేసుకుని ఆ బౌండరీలోనే ఆడతాడు ఆయన. ఏంటి కాన్షియన్స్ మీద పెట్టిన కాన్సన్ట్రేషను ఆయన వేరే రాష్ట్రానికి మంత్రి అయినప్పటికీ వేరే ఏరియాలకు సంబంధించి పెద్దగా కాన్సన్ట్రేట్ చేయడం ఆయన. సో దట్ ఈజ్ ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ కార్డ్ హీ ఆల్వేస్ క్యారీస్ విత్ హిమ్ అని అనిపిస్తుంది. దాంతో ఏమవుతుంది, ఎవరికి కూడా ఆయన పట్ల ఇన్సెక్యూరిటీ ఉండదు, ఎవరికి కూడా ఆయన పట్ల మా బార్డర్స్ దాటి మా మీద డిస్టర్బ్ చేస్తుందనే ఆలోచన ఉండదు, ఎవరికి కూడా ఆయన పట్ల వ్యతిరేకత భావంతో ఆయన ఏదైనా అటాక్ చేయాలనే ఆలోచన కూడా ఉండదు ఆయనకు. కాబట్టి ఈ బౌండరీస్లో ప్లే చేయడమే కాకుండా కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి గల్లీ ప్రతి వ్యక్తితోటి సత్సంబంధాలతో కలిగి ఉంటుంది. సిద్దిపేటలో ఏం టాక్ ఉంటుంది అంటే ఫోన్ చేస్తే సార్ మాట్లాడుతున్నాయనే టాక్ ఉంటుంది. మా ఊళ్ళో గల్లీలో మోరీ పోవట్లేదు అని అంటే ఫోన్ చేస్తే వెంటనే 10 నిమిషాల్లో మున్సిపాలిటీ ఎవరికైనా ఉన్న వాళ్ళకి డిప్యూట్ చేసి ఆ పని జరిగేటట్టు కూడా చూస్తాడు. కాబట్టి ఎవరికైనా సరే కాల్ అవే డిస్టెన్స్ లోపల ఉండగలిగేంత చనువుని ఆయనే ప్రదర్శిస్తాడు. అదే కాన్స్టిట్యున్సీ కాని వాళ్ళు, ఓటర్ కాని వాళ్ళ పట్ల ఈయన అంతే కన్విక్ట్గా ఉంటాడా అంటే వచ్చిన డౌట్ అది. ఎందుకంటే నాకే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. నేను సిద్దిపేట వాస్తుని అయి ఉండొచ్చు కానీ నేను ఓటర్ కాదాడ, హైదరాబాద్. అవును. మేము చాలాసార్లు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మెంటల్ హెల్త్కి సంబంధించిన ఒక సంస్థ అవసరం. పిల్లలు ఎంతోమంది చనిపోతున్నారు, వాళ్ళకి సంబంధించిన మనం ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి గవర్నమెంట్ తరఫున స్కూళ్ళలో కాలేజీ లోపలన్నిటికీ ఒకటి కెరీర్ గైడెన్స్ ఇప్పించచ్చు, రెండోది పిల్లలకు మెంటల్ హెల్త్కి సంబంధించి అసెస్మెంట్ చేయించవచ్చు, మూడోది ఆత్మహత్యలు తగ్గించడానికి ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ని మనం బిల్డ్ చేసి ఒక సెటప్ని చేస్తే దట్ ఈస్ గోయింగ్ టు బి ఐకానిక్ వర్క్. ఎందుకంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా ఎర్రగడ్డ హాస్పిటల్ దాటిన తర్వాత దేర్ ఇస్ నో హాస్పిటల్ ఎక్స్క్లూజివ్గా మెంటల్ హెల్త్ని అడ్రస్ చేసే హాస్పిటల్ లేదు, పెట్టలేదు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ యూనిక్ అప్రోచ్ టు ది మెంటల్ హెల్త్ ఆఫ్ ది మన స్టేట్ అని అనుకున్నాం. కానీ ఆయన అపాయింట్మెంట్ కూడా ఎన్నిసార్లు ఎంతమందితో ట్రై చేస్తే ఆఖరికి మనకు తెలిసిన మా మిత్రుడితోటి ఆయన ఆఫీస్ పొజిషన్లో ఉంటే అప్పుడు ఆయన కలిస్తే అపాయింట్మెంట్ దొరికింది నాకు. సో వాట్ ఈస్ దట్ ఇండికేట్స్, రైట్? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటూ కావచ్చు, కానీ మేజర్గా అయితే ఆయనకు సంబంధించి. కానీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మనకు ఫోన్ చేస్తే వెంటనే దొరుకుతాడు అక్కడ ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చేస్తాడు, విషయాలు ఏవైనా సరే అప్పుడు మాట్లాడతాడు. సో గ్రౌండ్ లెవెల్ రూట్ లెవెల్కి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు కూడా ఈజీగా వెంటనే అక్కడక్కడ సాల్వ్ చేయగలిగే ఎబిలిటీ ఉంది. కాబట్టి ఆయనను ఎన్ని సంవత్సరాలు 6 సంవత్సరాలు బంపర్ మెజారిటీతో గెలిపిస్తారు. ఆయన కాన్స్టిట్యూన్సీలో తిరుగుకున్నా సరే ఆయనకు మెజారిటీతో గెలిపిస్తాడు. అంత ట్రస్ట్ బిల్డ్ చేసింది ఆయన. ఎందుకంటే ఈ డజంట్ బిలీవ్ ఇన్ ది సెన్సేషనలైజేషన్ కానివ్వండి, లేదు ఎక్కువసేపు మీడియాలో మాట్లాడడం కానీ రావడం కానీ అట్లాంటి పని చేయకుండా నాకు అనిపిస్తుంది ఈ వర్క్స్ ఓన్లీ ఆన్ ది ఎవిడెన్స్ బేస్డ్ అనిపిస్తుంది.